మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. అమరావతి చట్టబద్ధత బిల్లును పార్లమెంటు ఆమోదించడంపై తెనాలిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వీరభద్ర రాజశేఖర్, పేరాబత్తుని రాజశేఖర్లు పాల్గొన్నారు. తెనాలి మార్కెట్ యార్డ్లో జరుగుతున్న జాతీయ ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. తొలుత తెనాలి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి అమరావతి రాజధాని బిల్లు ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు నాయకులు. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః, జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః, జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. హే కృష్ణ గోదావరి తుంగభద్ర నాగావళి పినాకిని స్వర్ణముఖి నది జల చేలాంచల శుభకళింగ శుభ విశాఖ మచిలీపట్నాలను అభిషేకించే బంగాళాఖాతాల ఖలంఘన. గణిత శాస్త్ర నిపుణురాలు ఆంధ్ర శాకుంతల శతానేక శాస్త్రాలకు మేలు పంతిలా. ఆచార్యుడు నాగార్జున బౌద్ధ పీఠమా. శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఆర్యభట్టు శాస్త్రమ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధానిగా చట్టం చేయటం, ఇటు లోక్సభలో రాజ్యసభలో రెండింటిలో కూడా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకొని అన్ని వర్గాల యొక్క సమన్వయంతో సమైక్యంతో ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనకి అర్థాన్ని ఇచ్చినటువంటి ఒక గొప్ప రోజుగా మనందరం కూడా భావించాలి. అమరావతి రాజధాని ఉద్యమానికి ఇదే వేదిక. దాదాపు 53 రోజులు మనందరం కూడా పోరాడాం. ఆనాటి పాలకులు మన యొక్క టెంటులను తగలబెట్టి దాదాపు 500 మంది పోలీసు బలగాలతో మనందరూ టెంటుల్ని బయటికి తీసుకొచ్చినటువంటి సంఘటన మనందరికీ గుర్తుంది అని చెప్పి నేను అనుకుంటాను. మొక్కవాని ధైర్యంతో చేసుకుంటే అరెస్ట్ చేసుకోమని చెప్పి ఇక్కడి నుంచి మళ్ళీ అమరావతి దాకా పాదయాత్ర చేస్తే కొన్ని వేల మందితో వణికిచ్చిన ప్రదేశం ఈ యొక్క గడ్డ అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు కాలు పెట్ట నేను చంద్రబాబు నాయుడు అంటే ఈ ప్రాంతాన్ని ముద్దాడి ఇక్కడ కూర్చొని మన ముఖ్యమంత్రి మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరో రమ్మని ధైర్యాన్ని ఇచ్చినటువంటి గడ్డ ఈ ప్రాంతం అని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నా. తెనాలి ప్రాంతం మనందరికీ తెలుసు, పోరాటాల పురిటి గడ్డ, ఉద్యమాలకు ఊపిరి. అలాంటి ప్రాంతం నుంచి ఆనాడు శంఖారావం పూరించాం. కొన్ని వేల మంది సమక్షంలో ఎవరు వస్తారో రమ్మని చెప్పి ఆ రోజున ముఖ్యమంత్రి సైతం ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఈ రాష్ట్రానికి ఆనాడు పిలుపునిచ్చాం. అమరావతిని ఎవరు ఆపలేరు అని చెప్పి ఆ రోజే చెప్పాం. మూడు రాజధానులు అనేది 3 మొక్కల ఆటను వాడుతున్న ఆట ప్రజలు తెలుసుకుంటారు. ఎక్కడైతే ప్రజలు ఏదైతే నువ్వు అమరావతిని 3 మొక్కలు చేసి విశాఖపట్నం ఫైనాన్షియల్ రాజధాని అన్నావో అక్కడ కూడా మన ఎంపీ 5,04,000తో గెలిచినటువంటి, అంటే ప్రజలు ఒకే రాజధాని కావాలని చెప్పి మొన్న ఎన్నికల్లో కూడా జవాబు చెప్పినటువంటి తీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఏదైతే నువ్వు అర్హత లేదు అని చెప్పి 175కి 164 సీట్లు గెలిపించి
ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి, అదే ప్రజా రాజధాని అని చెప్పినటువంటి ఎన్నిక అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో దాన్ని చట్టబద్ధత ఎక్కడ కూడా అయోమయం లేకుండా ఈ రోజున పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టి ఈ రోజున అమరావతి రాజధాని చేయడానికి ఈ కూటమి నాయకత్వం మనందరం కూడా రుణపడ్డామని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్రంలో ఉన్న మోడీ గారికి మేమందరం కూడా మెల్లగా చక్కగా వినటానికి వీలులు విందుగా థ్యాంక్ యూ మోడీజీ అని చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఈ రాష్ట్రం యొక్క సంపదని ఈ రోజున పెంపొందించేలాగా మీరు చేస్తున్నటువంటి సహాయానికి, మీరు ఇచ్చిన చట్టబద్ధతకి మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తూ